యూ. ఇరుముడి అంటే చాలా పవిత్రమైన పదం. ఇప్పుడు అంటే అయ్యప్ప దీక్షలో ఉండే వాళ్ళకి కానీ ఎప్పటి నుంచో కానీ ఇరుముడి అని ఆ పదవే ఒక మంచి వైబ్ ఇస్తుంది డివైన్కి. సో అది కూడా వన్ ఆఫ్ ద రీజన్ అది అట్రాక్ట్ టువర్డ్స్ దట్ ఫిల్మ్. ఆ ఇరుముడి అనే పదం చాలా చాలా బాగుంది. కానీ అందులో ఉండే కాన్సెప్ట్ మెసేజ్ అండ్ ఆ ఇరుముడి అనేది రెండుకి దేనికి సంబంధం ఏమి ఉండదు. టోటలీ ప్రతి ఒక్కరు కూడా ఏదో దేవుడు సినిమా అనేది కాకుండా మెసేజ్ ఓరియంటెడ్, హౌ టు బిహేవ్ విత్ చిల్డ్రన్స్ ఎవ్రీ పేరెంట్ షుడ్ సీ. ఇప్పుడు వెళ్దామా రివ్యూలోకి? బాగుందా? చాలా బాగుంది. కాకపోతే కాన్సెప్ట్ వైజ్ మదర్ ఫాదర్కి ఇద్దరికి ఈక్వల్ ప్రయారిటీ ఇస్తే బాగుండేది. అందరూ ఇరుముడిలో ఎలా ఉండాలి, పిల్లలు ఎలా బయటకి అంటే ఏది లోపల దాచుకోకుండా ఏ టు జెడ్ ఎప్పటికప్పుడు చెప్పేయాలి అనే కాన్సెప్ట్ చాలా బాగుంది. కాకపోతే మదర్ ఫాదర్ ఇద్దరు ఒకటే కదా, ఫాదర్ ఎప్పుడు అవైలబిలిటీ ఉండనప్పుడు ఆ మదర్కైనా చెప్పాలి కదా. మదర్ని అక్కడ ఇది చేసి ఫాదర్కి మాత్రమే చెప్పాలి అనే కాన్సెప్ట్ ఏదైతే ఉందో అది కొంచెం చూసుకొని ఉంటే బాగుండేది. మిగతా అంతా కూడా అంటే ఇప్పుడులో కాదు, ఎప్పటి నుంచో పిల్లలు వాళ్ళ పేరెంట్స్కి ఎప్పటి నుంచో ఉంది ఈ కాన్సెప్ట్. అంటే ఇప్పుడు సినిమాగా చూస్తున్నాం కానీ తెలిసిన మన ప్రాక్టికల్ లైఫ్లో ఎప్పుడు చూసినా ఇంటికి వెళ్ళగానే మమ్మీకి పక్కన కూర్చుని మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఏం జరిగింది ఏ టు జెడ్ చెప్పే పిల్లలు చాలామంది ఉన్నారు. మోస్ట్లీ మా పిల్లలు అయితే ఎప్పటి నుంచో ఉన్నారు. చిన్నప్పటి నుంచి అంటే మా పిల్లలకి ఎప్పటి నుంచో అది అలవాటే. ఈరోజు కొత్తగా అక్కడ అంటే కొత్తగా అంటే చాలా అంటే అందరు అలా ఉండరు కదా మమ్మీ, కొంతమంది అందరు అట్లా ఉండరు కదా. కొంతమంది చెప్పారు కదా ఇళ్ళకి, కొంతమంది భయపడతారు ఏం చెప్తే ఇంట్లో పేరెంట్స్ ఏమన్నా అంటారేమో నన్ను భయపడి చెప్పకపో వాళ్ళు కూడా ఉంటారు. కానీ నాకైతే అది బాగా ఇదే. మా పిల్లలు ఎప్పుడు చెప్పేవాళ్ళే చెప్తూనే ఉంటారు, అది కూడా మంచి పద్ధతే. కానీ అమ్మా నాన్నలకి ఈక్వల్ ప్రయారిటీ ఇవ్వాలి కదా. ఓన్లీ ఫాదర్ బేస్డ్ ఆన్ సినిమాలో కూడా మమ్మీకి కూడా చెప్పే ఇది ఉండుంటాయి, ఆ సినిమా మొత్తం అయిపోయి ఉండదు కదా, ఆ విధంగా వచ్చి ఉండదు కదా. అంటే నా థాట్ ఏంటంటే ఈసారి ఎప్పుడైనా తీస్తే మదర్కి కూడా అదే ప్రయారిటీ ఇవ్వండి. మదర్ ఫాదర్ ఎవరైనా సరే మదరు ఫాదరు బోత్ ఆర్ ఈక్వల్ అనే కాన్సెప్ట్ బేస్డ్లో చేస్తే ఇంకా బాగుంటుంది. అంతే గాయ్స్. నెక్స్ట్ వీక్ మళ్ళీ ఇంకో మూవీ రివ్యూతో, చిన్న ఒపీనియన్ ఇది, ఇంకొక మూవీ రివ్యూతో కలుద్దాం. టాటా, బాయ్ బాయ్.